తులారాశి వారికి 17, 18 తారీఖులో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు ఏంటంటే దైవానుగ్రహం పుష్కలంగా కలగబోతుంది. దేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ కష్టాలన్నీ కూడా తీర్చేసి మీకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే ఈ 2 రోజుల్లో కనిపిస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటేనండి మీరు దైవ దర్శనానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 2 రోజులు కూడా ఏంటంటే ఆనందంగా మీరు ఉండగలుగుతారనమాట. అసలు తులారాశి వారికి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో కూడా తులారాశి వారికి బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. బ్రహ్మాండమైన ఫలితాలతో మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా మీకు కష్టం కానీ నష్టం కానీ లేకుండా, అలానే కాకుండా ఈ 2 రోజులు కూడా అండి మీరు బ్రహ్మాండమైన ఫలితాలు అయితే పొందుతారనమాట. తులారాశిలో ఉండే వాళ్లకు గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే వీరిలోనే వీరేంటంటేనండి కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. వీరికి ఒక సమస్య ఉంది. అదేంటంటే కనుక వీరి అమ్మ నాన్నకు సంబంధించిన సమస్య కావచ్చు, లేదంటే కనుక ఇంకా మీ భర్తకు సంబంధించిన సమస్య కావచ్చు, లేదంటే కనుక మీ పేరెంట్స్ కావచ్చు, మీకు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కావచ్చు. వారికి కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ అనారోగ్య సమస్యల వల్ల వీరు చాలా టెన్షన్ పడిపోతున్నారు. అసలు ఏం చేయాలి, ఏం చేస్తే వీరికి అనారోగ్యం తగ్గుతుంది, అసలు ఎలా అన్నట్టుగా కొంచెం అయోమయ పరిస్థితిలో, అదే ఆలోచనలో, అదే డిప్రెషన్లో వీరున్నారు. వీరి సొంత అమ్మ నాన్నకి బాలేదు, ఏం చేయాలి, తెచ్చి ఇంట్లో పెట్టుకుందామా లేదా అన్నట్టుగా అయోమయ పరిస్థితిలో ఉన్న సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. అలానే కాకుండా వీళ్ళకు తెలిసిన వాళ్ళు, వీళ్ళ దగ్గర వాళ్ళకు కూడా కొంచెం అనారోగ్యం ఉండొచ్చు అండి. ఈ తులారాశిలో ఉండే వాళ్ళకైతే ఇలా మనకి వీరు రాశి పరంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అనారోగ్యం ద్వారా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అలానే కాకుండా కొంచెం బాధపడుతున్నారు కదా. ఇప్పుడు అలా మీకు ఏం లేదండి. ఆ ఇబ్బంది బాధ అయితే పూర్తిగా తొలగిపోతుంది, బాగుండబోతుంది. అలాగే కాకుండా మీరు ఈ 2 రోజులు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుందన్నమాట. అలాగే మీకు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలానే దైవానుగ్రహం మాత్రం మీకు పుష్కలంగా ఉంది. ఈ 2 రోజులు కూడా భగవంతుడు మిమ్మల్ని అసలు వరిస్తున్నాడని చెప్పొచ్చు. అనుగ్రహానికంటే కూడా ఎక్కువగా మీకు కనుకనండి ఇస్తున్నాడు. ఎక్కువగా మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ 2 రోజులు కూడా మీరు ఈ విధంగా చేసే పనులు కావచ్చు, లేదంటే ఏదైనా ప్రారంభించాలనుకున్నా సరే, కొత్త వ్యాపారాలు, కొత్త వృత్తులు, అలానే కాకుండా కొత్త ప్రాజెక్టులు కావచ్చు, ఏవైనా కావచ్చు, చక్కగా మీరు ప్రవేశించుకోవచ్చు. అలానే కాకుండా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయన్నమాట. మీకు ఇక తిరుగుండదని చెప్పొచ్చు. ఈ పౌర్ణమి తర్వాత నుంచి అయితే ఇంకా మీకు అన్ని మంచి రోజులు ఉన్నాయి. కాకపోతే మధ్యలో అప్ డౌన్స్ ఉన్నాయి, కానీ బాగుండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు చూసుకున్నట్టయితే ఇంకా బ్రహ్మాండంగా ఉందండి, తిరుగు లేదని చెప్పొచ్చు. నార్మల్గా మనం చూసుకున్నట్టయితే 17వ తేదీన ఆదివారం కదండి. ఆదివారం రోజున తులారాశి వారికి అయితే బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి. ఆదివారం తులారాశి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. లేచినప్పటి నుంచి కూడా పడుకునేదాకా హ్యాపీనెస్తో కనుకనండి వీరి జీవితం అనేది సాగిపోతుంది. ఈ డే మొత్తం కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. అటు నష్టం ఉండదు, కష్టం ఉండదు, బాధ కూడా ఉండదు, అలానే కాకుండా దుఃఖం కూడా వీళ్ళకి లేదని చెప్పొచ్చు. ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సండే కాబట్టి వీరేంటంటే కొంచెం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే దూరంగా కొంచెం దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా కలిసి దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలానే కుటుంబ సభ్యులతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, చాలా హ్యాపీగా ఈ రోజు గడుపుతారు. కొంతమంది స్నేహితులండి, కొంచెం విడిపోయిన స్నేహితులు కూడా ఈ రోజు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట, ఈ 17వ తేదీన. అలానే కాకుండా ఇక్కడ మీకు కొంచెం డబ్బు ఖర్చు అయిపోతుంది, అయినప్పటికీ కూడా పర్వాలేదులే అనుకుంటారు. అలానే కాకుండా ధనాన్ని మీరు ఖర్చు చేస్తారు. మీకు కొంచెం పని ఇక్కడ తగ్గుతుంది. మొత్తం కూడా మీరు కొంచెం రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు కనుక విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, విశ్రాంతిలో ఉంటూ ఉంటారు. అలానే కాకుండా పెద్దగా పనులు ఏవైనా ఉంటే వాటిని పక్కన పెట్టేసి ఈరోజు ఫ్రెండ్స్తో, అలానే కాకుండా ఫ్యామిలీతో మీరు సమయం అంతా కూడా గడుపుతారని ఒక రకంగా చెప్పొచ్చు. ఇక్కడ ఎవ్వరికి కూడా నష్టాలు లేవు, లాభాలు లేవు. బాగుంది, బ్రహ్మాండంగా అయితే ఉంది. ఇబ్బంది అయితే లేదు, కానీ కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు, అలానే కాకుండా కొంచెం దూర ప్రయాణాలు, భగవంతుడి యొక్క దర్శనం, అలాగే వచ్చేసి కనుక ఎక్కడికైనా సరే ఫ్రెండ్స్తో కొంచెం ట్రిప్పుకు వెళ్ళడం, ఇలాంటివి ఆదివారం అయితే జరిగే అవకాశం అయితే 17వ తేదీన క్లుప్తంగా కనిపిస్తున్నాయి. అలానే కాకుండా మీకు తెలిసిన బంధువుల ఇంటికి కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా కనుక మీరు కొంచెం ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. మీరు మంచివారు, మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఇలాంటివి కనుక మీరు మంచి పనికి మీకు గుర్తింపు లభించే అవకాశం కూడా అక్కడ మనకు కనిపిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. ఈ తులారాశి వారికి అయితే 17వ తేదీన అయితే తిరుగులేదండి, చక్కగా ఉంది, ఇబ్బంది అయితే లేనే లేదనమాట. బాగుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక 18వ తేదీన కనుక మనకు
సోమవారం కదా! ఈ సోమవారం రోజున ఏంటంటే గనకనండి గుర్తుపెట్టుకోండి మీకు బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి. అంటే ఉద్యోగంలో మంచి సక్సెస్ రాబోతుంది. అలానే కాకుండా ఏంటంటే ఉద్యోగంలో ఇక్కడ మీకేంటంటే గనకనండి ప్రాజెక్టులు పెద్ద పెద్దవుంటాయి కదా! అవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. బాస్‌తో ఇక్కడ మీకేంటంటే గనక ప్రశంసల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీరు అంటే ఆదివారం దైవ దర్శనం కాని వారు సోమవారం కూడా దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి తులారాశి వాళ్ళు ఈ 2 రోజుల్లో దైవ దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. అంటే అది ఆదివారమా, సోమవారమా అనేది మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా మీరు దైవ దర్శనం చేసుకుంటారు. ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే గనక మీరు చేసే ప్రతి పని కూడా అండి సక్సెస్ అవుతుంది. విజయవంతంగా పూర్తవుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. మంచిగా ఏంటంటే గనక వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. ఎక్కడ కూడా అంటే నష్టాలు జరగకుండా చూసుకుంటారు. కొంచెం తెలివిగా ఇక్కడ ఆలోచిస్తారు. మీ ప్రణాళికనే వేరుంటుందన్నమాట. మీరు ఆలోచించే విధానమే కొంచెం ఏంటంటే కొత్తగా ఉంటుందని ఒక రకంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మీ మైండ్ ఫస్ట్ కంటే కూడా ఇప్పుడు కొంచెం ఫాస్ట్‌గా పనిచేస్తూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాల వల్ల ఏంటంటే మీకు ఇంకా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అలానే కాకుండా మీకేంటంటే గనకనండి మంచి మంచి ప్రశంసలు అందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఉద్యోగంలో ప్రమోషన్స్ కొంతమందికి వస్తుంది. అలానే కాకుండా బదిలీలు అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. విదేశీయానం కూడా ఇక్కడ మనకి సోమవారం కనిపిస్తుంది. అంటే మాట వచ్చే అవకాశం అయితే మీ రాశి పరంగా కనిపిస్తుంది. అదే రోజు విదేశీ ప్రయాణానికి వెళ్తారని కాదు. అక్కడ ఏంటంటే గనక మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు అంటే పనిచేస్తున్న ప్రదేశంలో కావచ్చు, కొంచెం దూర అంటే దేశానికి వేరే కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటేనండి కోర్టు కేసుల్లో కూడా మీరు ఏంటంటే లాభాలు పొందుతారు. విద్యార్థులకు కూడా మంచి అనుకూల సమయం. విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరికీ కూడా అండి రాజకీయ నాయకులు కావచ్చు, వృత్తి ఉద్యోగాలలో అందరికీ కూడా ఏంటంటే కనుక బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. ఇబ్బంది అయితే ఉండదు. మీరు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా మీకు ఏంటంటే సక్సెస్ని తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక ఆ పని మీకు అనుకూలిస్తుందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరేంటంటే కనుక మిమ్మల్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని మీరేంటంటే గమ్మునైపోకండి. మీరు కూడా ఏంటంటే దేవుణ్ణి దర్శించుకోండి, దానం చేయండి. అలానే కాకుండా పేదవారికి అన్నం ఒక కడుపు నిండా అంటే ఒక పూట పెట్టించండి. అలానే కాకుండా ఏంటంటేనండి మీరు కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే ఇంకా భగవంతుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అంటే అనుగ్రహించే అవకాశం ఉంటుంది. ఆ భగవంతుడి యొక్క దయతో ఏంటంటే ఇంకా మీరు ముందుకు దూసుకెళ్లే అవకాశాలు కూడా అధికంగా అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఈ 2 రోజులు అయితే మీకు నష్టాలు అయితే లేవు, కానీ లాభాలే జరుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే ఈ లాభాల వల్ల ఏంటంటే మీ లైఫ్ సెట్ అయిపోతుంది. మీకు అన్నీ కూడా ఏంటంటేనండి ఇక ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి. కానీ మధ్యలో ఖచ్చితంగా అప్ డౌన్ అనేది ఉంటుంది. ప్రతి లైఫ్లో అప్ డౌన్ అనేది ఉంటుంది. మీ రాశి పరంగా కూడా అప్ డౌన్ అనేది ఉంటుంది. కానీ కొంచెం అయితే బాగానే ఉంటుందండి ఈ 2 రోజులు చూసుకున్నట్టయితే. ఎవరికైతే ఈ తులారాశిలో ఉండే అంటే పిల్లలకండి కొంచెం అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు కదా, అలాంటి అనారోగ్యం కూడా తొలగిపోతుంది. మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తులారాశిలో ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం నీరసంగా అంటే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం నీరసంగా కొంచెం బలహీనంగా అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే సమయానికి మీరు భోజనం చేయండి. అంటే టైంకు ఆహారం తీసుకోండి. అలానే కాకుండా చక్కగా నిద్రపోండి. మీరు మంచినీటిని ఎక్కువగా తీసుకోండి. అలానే కాకుండా మంచి ఆహారాన్ని తీసుకోండి. ఎవరితో కూడా అతిగా ఏంటంటే కనుక మీ విషయాలను పంచుకోకండి. అతిగా అంటే మెలగకండి. అంటే కనుక ఏంటంటే కనుక ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ఏంటంటే కనుకండి కొంచెం బాగా మాట్లాడారనుకోండి, మన వాళ్ళే అన్నట్టుగా ఏంటంటే మీ పర్సనల్స్ అన్నీ చెబుతూ ఉంటారు. అలా చెప్పకండి. ఆ తర్వాత మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా ఇబ్బందులు వస్తాయి. మన అనుకున్న వాళ్ళే మీ యొక్క రాశి పరంగా అండి చాలా వరకు కూడా మీరు హెల్ప్ చేస్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే లాస్ట్కి వస్తే మీ పైన ఏంటంటే కనుక వారు లేని పోనివి కల్పించుకొని చెప్పేసి మిమ్మల్ని చాలా వరకు కూడా ఇక్కడ ఏంటంటే కనుక కించపరుస్తారనమాట. అంటే మీకు మంచి పేరు రావటం, మీరు ఎదగటం ముఖ్యంగా ఏంటంటే కొందరికి మీ బంధువుల్లో కావచ్చు, అంటే బంధువుల్లో అండి, స్నేహితుల్లో అయితే లేదు, బంధువుల్లో ఏంటంటే కనుక మీరు ఎదగటం కొంతమందికి ఇష్టం లేదనమాట అక్కడ. కాబట్టి ఏంటంటే మీపై ఎప్పుడు కూడా నెగిటివిటీ అంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, నెగిటివ్గా మీపై చెబుతూ ఉంటారు. ఎక్కువగా ఏంటంటే కనుక మిమ్మల్ని కించపరిసే విషయాల గురించి చెబుతూ ఉంటారు. మీపై ఏంటంటే కనుక లేని పోనివి చెప్పి ఏంటంటే వారి మనసుని మార్చేసి మీపై అంతా కూడా చెడు అభిప్రాయాన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరితో కూడా మీరు అతి చనువుగా ఉండకండి. మీ విషయాలను పంచుకోకండి. మీరేంటో, మీ మనసు ఏంటో, అలానే కాకుండా మీ ఆలోచన ఏంటో మీ దగ్గరే ఉంచుకోండి. మీ జీవిత భాగ్యస్వామి కావచ్చు, మీ పిల్లలతో కావచ్చు చెప్పుకోండి, కానీ ఇతరులతో మాత్రం పంచుకోకండి. అది ఎంత ప్రాణ స్నేహితులు కావచ్చు, మీ అంటే తోబుట్టులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఏంటంటే కనుక వారితో కొంచెం దూరంగా ఉంటేనే మీకు మంచిదండి. ఇంకా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ 2 రోజులు కూడా బాగా కలిసి వస్తుంది. ఈ 2 రోజులు కూడా ఏంటంటే కనుక మీకు బ్రహ్మాండమైన ఫలితాలతో ఆ దైవ అనుగ్రహంతో మీకు ఇంకా తిరుగుండదండి. మీ సుడి తిరిగే రోజులని చెప్పొచ్చు. ఈ 2 రోజులు కూడా ఎక్కడ కూడా మీకు నష్టాలు అయితే లేవు, మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. చీటీ వేసిన వారికి కూడా ఈ రోజు ఏంటంటే కనుక లాభం పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి
లాటరీ కూడా తగులుతుందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఎక్కడ కూడా అయితే మీకు అంటే ఇబ్బందికరమైన వాతావరణం అయితే లేదు. ఒకవేళ కొంచెం కొంచెం చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా గానీ వెంటనే సద్దుమణుగుతుందనమాట. వెంటనే ఏంటంటే మీరు దాన్ని అంటే కవర్ చేసుకుంటారు. అలా మీకేంటంటే గనక ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు ఇలా జరుగుతుంది. ఇలానే ఉంటుంది. ఇబ్బందయితే ఎక్కడ కూడా లేదండి.